హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కాకరకాయలు అనేవి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి మీడియం సైజులో. అన్నీ కట్ చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకోండి. నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకొని పక్క తీసుకోండి. దాని తర్వాత కుక్కర్లోకి కాకరకాయ వేసుకొని దీంట్లో వాటర్ వేసి విజిల్స్ వేయించాలి, ఉడికించాలి. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, పోపు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి పక్కకు తీసుకోండి. అంతా పక్కకు తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి పోపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇది ఒక 5 minutes వరకు వేగనివ్వాలి దోరగా. వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న కాకరకాయ ముక్కలు అనేవి వేసి ఒకసారి కలుపుకోండి. ఇది ఒక 2 minutes వరకు వేగనివ్వాలి. దీంట్లోకి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 1 minute ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి కావాల్సినంత కారం వేసి కలుపుకొని ఒక 2 minutes వరకు వేగనివ్వాలి. ఇంకొంచెం వేగిన తర్వాత మన టేస్టీ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.